బలరాముడు సహజంగా శాంతిని ప్రేమించే వ్యక్తి. ఆయనకు యుద్ధాలంటే అసహ్యం. కృష్ణుడు రాజకీయ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని పాండవులకు మద్దతిచ్చాడు. కానీ బలరాముడు మాత్రం తాను ఏ వైపు కూడా ఉండకూడదు అనుకున్నాడు. ఇతనికి ధర్మ అధర్మాల విషయంలో ఓ స్పష్టత ఉన్నా అందులో పడకుండా శాంతంగా జీవించాలనేదే అతని సిద్ధాంతం. బలరాముడు దుర్యోధనుని గురువు. గదాయుద్ధంలో ఆయన దుర్యోధనుని శిక్షణ ఇచ్చాడు. అదే సమయంలో భీముడు కూడా గదాయుద్ధం నేర్చుకున్నవాడు. వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే ఒక వైపు నిలవడం బలరాముడికి అన్యాయంగా అనిపించింది. అందుకే అటు ఇటు ఎవరి పక్షాన ఉండకుండా తను ఎవరికి మద్దతు ఇవ్వనని నిర్ణయం తీసుకున్నాడు. యుద్ధం ప్రారంభానికి ముందు బలరాముడు సప్త సరోవరం, నర్మదా నది తీర్థయాత్రల కోసం వెళ్ళిపోయాడు. దీనివల్ల కౌరవులు పాండవులకు ఇద్దరికి ఆయన సాయం దొరకలేదు. ఈ సమయంలో బలరాముడు యుద్ధాన్ని పూర్తిగా నిరసిస్తూ తీర్థయాత్రల కోసం బయలుదేరాడు. ఆయన ముఖ్యంగా వెళ్ళింది ఒక ప్రముఖ స్థలం, అదే సప్త సరోవరం. సరస్వతి నది ఇది ఇప్పుడు ఫర్గటెన్ రివర్ గా గుర్తింపబడుతుంది. కానీ పురాణాల ప్రకారం ఇది అప్పట్లో ఎంతో పవిత్రమైన నది. ఈ నదిలో పుణ్యస్నానాలు చేసే పాపాలు పోతాయని నమ్మకం. బలరాముడు కూడా ఇదే నదిలో స్నానం చేశాడని మహాభారతం ప్రస్తావిస్తుంది. అనేక మంది ఋషులు ఈ సరస్వతి తీరాన తపస్సు చేశారు. బలరాముడు కూడా ఈ ఋషుల మార్గాన్ని అనుసరించి తన యుద్ధం లేకపోయినా నిరసనను ఆధ్యాత్మికంగా వ్యక్తపరిచాడు. ప్రాచీన భారతదేశాన్ని శాసించిన ఋషులు, వేదాలు, యజ్ఞాలు అన్నీ ఒక నది తీరాన జరిగేవి. ఆ నది పేరే సరస్వతి. కానీ ఆశ్చర్యంగా ఏమిటంటే ఈ నది గురించి వేదాలలో, మహాభారతంలో, పురాణాల్లో బోలెడు వివరాలు ఉన్నా ఇప్పుడు మనం ఈ నదిని చూడలేకపోతున్నాం. అది గంగా యమునల కంటే బలమైనది, విశాలమైనది. అయితే ఇంత గొప్ప నది ఏమైంది? గమనించాల్సిన విషయం ఏమిటంటే సరస్వతి నది పూర్తిగా గంగా నదిలా కాదు. అది రెండు పెద్ద నదులు, సత్లజ్ మరియు యమునా నుండి వచ్చేది. అయితే వేల ఏళ్ల క్రితం ఒక భూకంపం వచ్చింది. యమున తూర్పుకి తిరిగింది, సత్లజ్ పశ్చిమానికి వెళ్ళిపోయింది, అలా సరస్వతి అడుగునకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది భూమిలోకి ఆవిరైపోయిన నది. ఒక శక్తివంతమైన తేజస్సు భూమిలోకి ముక్తించబడినట్టు సరస్వతి కూడా కనిపించకుండా మాయమైంది.